హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిర్మిత్ అకాడమీ. ఫ్రెండ్స్, గత కొద్ది రోజులుగా కొద్దిగా బిజీగా ఉండడం వలన డైలీ కరెంట్ అఫైర్స్ మిస్ అవుతున్నాయి. కానీ వీక్ లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని వీక్లీ కరెంట్ అఫైర్స్ లో అప్డేట్ చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆసియాలోనే అతిపెద్ద 4 మీటర్ల అంతర్జాతీయ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? రైట్ ఆన్సర్, ఉత్తరాఖండ్లోని దేవస్థల్ ప్రాంతంలో. ఆసియా హాకీ ఫెడరేషన్ కు అథ్లెట్స్ అంబాసిడర్ గా 2 ఏళ్ల కాలానికి ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్, భారత మహిళా హాకీ జట్టుకు చెందిన మిడ్ఫీల్డర్ సలీమా టేటే. ఇండియన్ నేవీ మరియు యునైటెడ్ కింగ్డమ్ రాయల్ నేవీ అరేబియా సముద్రంలో ద్వైపాక్షిక సముద్ర కసరత్ అయిన కొంకన్ లో పాల్గొన్నాయి. ఈ ఎక్సర్సైజ్ లో భారత్ నుండి ఏ ఐఎన్ఎస్ పాల్గొంది? రైట్ ఆన్సర్, భారత నావికాదళంలోని ఐఎన్ఎస్ త్రిశూల్. ఇటీవల ఏ దేశం బ్రిక్స్ బ్యాంక్ లో కొత్త సభ్యునిగా చేరింది? రైట్ ఆన్సర్, ఈజిప్ట్. ఈజిప్ట్ యొక్క రాష్ట్రపతి అబ్దుల్ ఫతా అల్ సిసి. ఏ నగరంలో భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీలో 2వ G20 ఫ్రేమ్వర్క్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మార్చి 24వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగింది? రైట్ ఆన్సర్, తమిళనాడు రాజధాని అయిన చెన్నై నగరంలో. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023కి ముందు క్రికెట్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ యాప్ క్రిక్ పేని ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్, అష్నీర్ గ్రోవర్. ఇతను భారత్ పే యొక్క ఫౌండర్. టైర్ల తయారీదారు అయిన సియట్ కు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్, అర్నాబ్ బెనర్జీ. ఏ దేశానికి దాని ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డ్ $3 బిలియన్ల బెయిలౌట్ ప్రోగ్రామ్ ను ఆమోదించింది? రైట్ ఆన్సర్, దక్షిణాసియా దేశమైన శ్రీలంక దేశానికి. ఏటా మార్చ్ 23వ తేదీన షహీద్ దివస్ లేదా అమరవీరుల దినోత్సవంగా ఎవరిని గౌరవించడం కోసం నిర్వహిస్తారు? రైట్ ఆన్సర్, ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్, శివరాం రాజ్గురు. క్రికెట్ ఆటగాడు ఆసిఫ్ షేక్ T20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో తన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినందుకు 2022 క్రిస్టఫర్ మార్టిన్ జాకిన్స్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును అందుకున్నాడు. అతను ఏ దేశానికి చెందినవాడు? రైట్ ఆన్సర్, నేపాల్ దేశానికి. 2023 హురన్స్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్ల జాబితాలో 3వ స్థానంలో నిలిచిన దేశం ఏది? రైట్ ఆన్సర్, భారత్. మొదటి స్థానంలో చైనా ఉండగా 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో భారత్. మార్చి 25వ తేదీన న్యూఢిల్లీలో స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ 36వ బోర్డు మీటింగ్ కు ఎవరు అధ్యక్షత వహించారు? రైట్ ఆన్సర్, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ. 18వ వన్యప్రాణుల అభయారణ్యంగా తాంతే పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంను ఏ రాష్ట్రం ప్రకటించింది? రైట్ ఆన్సర్, తమిళనాడు రాష్ట్రం. ఇటీవల ఈస్టర్న్ సెక్టార్లో భారత సైన్యం మరియు భారత వైమానిక దళం ఏ ఎక్సర్సైజ్ నిర్వహించింది? రైట్ ఆన్సర్, వాయు ప్రహార్ అనే ఎక్సర్సైజ్ ను. INS అనురోధ్ 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ సిరీస్ లో 2వది కోల్కతాలో ప్రారంభించబడింది. దీనిని ఎవరు నిర్మించారు? రైట్ ఆన్సర్, కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్.
యునెస్కో ప్రచురించిన నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో ఎంత శాతం మందికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదు? రైట్ ఆన్సర్ 26% జనాభాకు. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023 ప్రకారం ఏఐఐటి భారతదేశంలో మొదటి స్థానంలో మరియు ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా 47వ స్థానంలో నిలిచింది. రైట్ ఆన్సర్ ఐఐటి బాంబే. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై 2019లో దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఏ కోర్టు దోషిగా నిర్ధారించింది? రైట్ ఆన్సర్ గుజరాత్లోని సూరత్ కోర్టు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకుపై నిబంధనలు ఉల్లంఘించినందుకు ₹30 లక్షల జరిమానా విధించింది? రైట్ ఆన్సర్ కరూర్ వైశ్య బ్యాంక్. భారత జట్టులోని స్టార్ హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ పేరు మీదుగా ఏ హాకీ స్టేడియం పేరు పెట్టారు? రైట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ హాకీ స్టేడియంను రాణీస్ గర్ల్స్ హాకీ ట్రఫ్ అనే పేరు మీదుగా మార్చడం జరిగింది. వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే ప్రపంచ క్షయ దినోత్సవం ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? రైట్ ఆన్సర్ మార్చ్ 24వ తేదీన. వరల్డ్ మెటీరియాలజికల్ డే ప్రపంచ వాతావరణ దినోత్సవం ఏటా ఏ రోజున పాటిస్తారు? ఫ్రెండ్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కోసం కమెంట్ బాక్స్ లో పిన్ చేసిన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా 23వ తేదీన. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో వరుసగా 6వసారి అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? రైట్ ఆన్సర్ ఫిన్లాండ్. కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ న్యాయవాది ఎవరు? రైట్ ఆన్సర్ పద్మాలక్ష్మి. లక్సర్ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక స్టేషనరీ తయారీదారు దాని కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరితో సంతకం చేసింది? రైట్ ఆన్సర్ భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. భారతదేశం మరియు ఏ దేశం మధ్య 4వ డిఫెన్స్ కోఆపరేషన్ డైలాగ్ సమావేశం మార్చి 19, 2023న మాలేలో జరిగింది? రైట్ ఆన్సర్ భారత్ మరియు మాల్దీవుల మధ్య. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐకి కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ లలిత్ కుమార్ గుప్తా. మొదటి విదేశీ కంపెనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఎంఆర్ సంస్థ భారతదేశంలోని ఏ నగరంలో ఒక మెగా మాల్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది? రైట్ ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నగరంలో. ప్రపంచంలోని 25 తీవ్రవాద ప్రభావిత దేశాల్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? రైట్ ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. మరియు ఈ జాబితాలో భారత్ 13వ స్థానంలో ఉంది. హెల్త్ కార్ట్ యొక్క స్పోర్ట్స్ న్యూట్రిషన్ బ్రాండ్ మజిల్ బ్లిస్ ఎవరిని తన బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది? రైట్ ఆన్సర్ భారత క్రికెట్ జట్టుకు చెందిన శుభ్మన్ గిల్. యూపీఐ పిన్ ని ఉపయోగించకుండా ₹200 వరకు చిన్న విలువైన లావాదేవీల కోసం యూపీఐ లైట్ ని ఏ బ్యాంక్ ప్రారంభించింది? రైట్ ఆన్సర్ యాక్సిస్ బ్యాంక్. సౌదీ అరేబియా 2023 గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్ మెక్సికోకి చెందిన సర్గియో పెరెజ్. ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023కి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది? రైట్ ఆన్సర్ అస్సాంలోని బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియాలోని బక్సా జిల్లాలోని తముల్పూర్లో. టైమ్స్ మ్యాగజైన్ ప్రకారం వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ 2023లో భారతదేశంలోని లడ్డాఖ్ తో పాటు ఏ ప్రాంతం గొప్ప ప్రదేశంగా పేర్కొనబడింది? రైట్ ఆన్సర్ ఒడిశా రాష్ట్రంలోని మయూర్భంజ్. ఏ ప్రదేశంలో ఆసియాలోనే అతిపెద్ద టులిప్ గార్డెన్ ప్రజల కోసం తెరవబడింది?
రైట్ ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో. ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ను గెలుచుకున్న సీనియర్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు? రైట్ ఆన్సర్ రోహన్ బోపన్న. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఏటా ఏ రోజున జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ మార్చ్ 20వ తేదీన. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ మార్చ్ 21వ తేదీన. ఈ మా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.